ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్ధిదారులకు అందిస్తున్న నగదు బదిలీ తాజాగా ప్రారంభమైంది. గత జనవరి నుంచి మార్చి వరకు ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేసిన పథకాలకు సంబంధించిన నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదు. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలింగ్ ముందు నగదు బదిలీ నిలిచిపోయింది. ఈసీ ఆంక్షలు, పోలింగ్ కూడా ముగియడంతో డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది. బుధవారం ఆసరా పథకానికి 1480 విడుదల చేశారు. జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కోసం 502 కోట్ల విడుదల చేశారు. మిగిలిన పథకాలకు నేడు, రేపు నిధులు విడుదల చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దశల వారీగా నిధులు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. 2-3 రోజుల్లో నిధుల విడుదల మొత్తం పూర్తి చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు 3 రోజుల ముందు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధుల విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిధుల విడుదల చేయడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేస్తూ ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో నష్టపోతున్నామని, పాత పథకాలకే నిధులు విడుదల కాలేదని పలువురు లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మే 10వ తేదీన ఒక్కరోజు మాత్రమే నిధులు విడుదల చేయాలని 9వ తేదీ రాత్రి హైకోర్టు తీర్పునిచ్చింది. 10వ తేదీన డివిజన్ బెంచ్లో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో నిధులు విడుదల చేయడంపై ఈసీ అభ్యంతరం చెప్పింది. పోలింగ్ ముందు నిధుల పంపిణీ సరికాదని, ఓటర్లను ప్రభావితం చేయడమేనని అభ్యంతరం తెలిపింది. 10వ తేదీ వాదనలు ముగిసే సమయానికి నగదు బదిలీ కాలేదు. దీంతో పోలింగ్ ముగిసే వరకు డబ్బులు పంపిణీ చేయొద్దని హైకోర్టు సీజే ఆదేశించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. హైకోర్టు విచారణ తరువాత కేంద్ర ఎన్నికల సంఘం మే 10న మరింత స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి తీర్పు గడువు ముగిసిపోవడంతో పాటు నగదు బదిలీపై స్పష్టమైన ఆదేశాలు లేవని, పోలింగ్ ముగిసే వరకు నగదు విడుదల చేయొద్దని ఆదేశించింది. దీంతో ఆర్థిక శాఖ నగదు బదిలీకి సిద్ధమైన చివరి నిమిషంలో నిలిపివేసింది. ఇక ఇప్పుడు తాజాగా వాటిని చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. చెల్లింపు ప్రక్రియను ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేస్తుంది.